మరి జిల్లాలో కూడా మేము 21 నుంచి 24 వరకు ములుగు జిల్లాలో మరి హాలిడే ఇవ్వడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో కూడా హాలిడే ఉంది. అదేవిధంగా తొందరలోనే ఇది రాష్ట్ర పండుగ కాబట్టి ఏ స్థాయిలో హాలిడేస్ ఇవ్వాలో సీఎం గారు కూడా తొందరలోనే మరి ఆర్డర్ ఇవ్వబోతున్నారు. ఎందుకంటే 1996లో నాటి గవర్నమెంటు స్టేట్ ఫెస్టివల్గా గుర్తించడం జరిగింది. అప్పటి నుంచి సీఎంలు కూడా ఈ స్టేట్ ఫెస్టివల్కి రావడం ఆనవాయితీగా ఉంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ వారి యొక్క హాస్య జోడో పాదయాత్ర ఎన్నికలకు ముందు తీసుకున్నటువంటి పాదయాత్ర కానీ మరి అనేక సందర్భాల్లో సమ్మక్క సారలమ్మకు వచ్చినటువంటి భక్తుడే కాబట్టి వారు కూడా ఈసారి వస్తున్నారు. గవర్నర్ గారు వస్తా అని మాట ఇచ్చారు. ఇంకా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా వస్తా అని చెప్పడం జరిగింది. మండలి చైర్మన్ గారు, స్పీకర్ గారు, ఇతర ఎమ్మెల్యేస్ అందరూ ఇప్పటికే కొంతమంది వచ్చిపోతూ ఉన్నారు. ఇతర మంత్రులు కూడా వస్తా అని మరి చెప్పడం జరిగింది. మేము ఒక్కటే ఇవాళ వీఐపీల తాకిడి అంటే వీఐపీ పాస్ల యొక్క తాకిడి ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి వీఐపీలు అందరూ కూడా సామాన్యులను ఇబ్బంది పెట్టకుండా మన యొక్క పర్యటన మన యొక్క దర్శనాలు ఉండే విధంగా జాగ్రత్త పడాలని కూడా కోరుతూ వారందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎందుకంటే ఎక్కడ చిన్న పొరపాటు జరిగిన పోలీస్ డిపార్ట్మెంటు అలర్ట్గా ఉండడంతో మీకు ఎక్కడన్నా భక్తులకు ఇబ్బంది అనిపించవచ్చు. అట్లనే పోలీసు డిపార్ట్మెంట్కి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలందరినీ ఎంతో దూరం నుంచి అటువంటి భక్తులు కానీ విఐపీలు కానీ ఎవరొచ్చినా వారిని స్మూత్గా డీల్ చేసి గౌరవంతో మరి ఆ ట్రాఫిక్ సమస్యల నుంచి అధిగమించే విధంగా అందరం కృషి చేయాలని ఈ జాతరలో దాదాపుగా 16 నుంచి కింది స్థాయి 20,000 ఉద్యోగుల వరకు పనులలో ఉన్నారు. 11,000 మంది 12,000 మంది పోలీస్ సిబ్బంది కూడా 3 రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి ఉన్నారు. వారందరూ కూడా వారి వారి పోస్టులలో వారిని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు చూస్తే శానిటేషన్ పెంచినాం, డ్రింకింగ్ వాటర్ పెంచినాం, బస్ స్టాండ్ ఏరియా పెంచినాం, బస్సుల ఏరియా పెంచినాం, లైటింగ్ పెంచినాం, పార్కింగ్ ప్లేసెస్ పెంచినాం, స్నానాలు చేసే ఏరియా పెంచినాం, మీడియా పాయింట్ పెంచినాం, రోడ్ల విస్తీర్ణం కూడా కొత్త రోడ్డు కూడా కాలువపల్లి నుంచి అటు మంతిని మాదేపూర్ నుంచి వచ్చేటువంటి వాళ్లకు ఊరట్టం దాకా పెంచినాం. పోలీస్ అధికారులు మేమంతా కలిసి మ్యాక్సిమం దగ్గరికి గద్దెల దాకా వచ్చే విధంగా భక్తులను అందరినీ ఇక్కడ దాకా వచ్చే విధంగా వాళ్ళ వెహికల్స్ అన్నీ కూడా ఊరట్టం నుంచి డైవర్ట్ చేసి దగ్గరికి వచ్చి ఇదంతా నిండిన తర్వాతనే మళ్ళీ నార్లాపూర్ ఏరియాలో ఆపుతాం.